హాయ్ హలో నమస్తే, నేను మీ ఆకాశ్ రామన్న. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకొచ్చా. తెలంగాణలో ఏ పార్టీ పవర్లో ఉంటే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకే మానుకోట ఓటర్లు పట్టం కడుతున్నారట. 1957 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత, బీజేపీ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలా పడగా ఆ పార్టీ అభ్యర్థి కవిత ఒంటరి పోరు చేస్తున్నారు. ఇక క్యాడర్ లేని బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంట్ 1957లో జనరల్ ఎంపీ సీటుగా ఆవిర్భవించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ నుంచి అక్కడ ప్రజలు ఎంపీని గెలిపిస్తున్నారట. మహబూబాబాద్ జనరల్ సీటుగా ఉన్న 1957, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి ఈఎం రావు వరుసగా 2 సార్లు గెలిచారు. 1965 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సురేందర్ రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్గా మారింది. ఎస్టీగా మారిన తర్వాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ గెలుపొంది కేంద్ర మంత్రిగాను పనిచేశారు. ఆ టైంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2014లో బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలిచారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత విజయం సాధించగా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్లో అధికారంలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ అభ్యర్థికే విజయావకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పినపాక, భద్రాచలం, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ సుమారు 3 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందనే ధీమాతో ఉన్నారట. బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం ఆయనకు అదనపు బలమని విశ్లేషకులు చెబుతున్నట్టు సమాచారం. పైగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకుంటారనే పేరుంది. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో 365 నేషనల్ హైవే ఏర్పాటు, శాతవాహన రైల్వే హార్జింగ్, కురవిలో ఏకలవ్య విద్యాలయ నిర్మాణం, తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య గోదావరిపై వంతెనని శాంక్షన్ చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బలరాం నాయక్ చెబుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత ఈసారి ఏటికి ఎదురెత్తున్నారని స్థానికులే చెప్పుకుంటున్నారు. 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి లేకపోవడం ఆమెకు మైనస్ అని చెప్పుకుంటున్నారు. ఉన్న ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా సహకారం కూడా దక్కట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఆమెకు సమస్యగా మారాయని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. ఎంపీగా 5 ఏళ్లు కొనసాగిన కవిత కేంద్రం నుంచి ఎలాంటి నిధులు సాధించలేకపోయారనే ఆరోపణ ఉంది. తాను ఈ అభివృద్ధి చేశానని చెప్పుకోలేని పరిస్థితి నెలకొందట. విభజన హామీగా ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ కూడా నెరవేరలేదు. మహబూబాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని క్యాడర్కి అందుబాటులో ఉండడం ఆమెకు కొంతవరకు కలిసొచ్చే అంశమని భావన ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నిస్తేజంలో ఉండడంతో ఫీల్డ్లో ఆమెకి ఎంతవరకు సహకారం దక్కుతుందనేది అనుమానమే. మరోవైపు మహబూబాబాద్లో బీజేపీకి చెప్పుకోదగిన క్యాడర్ లేదు. ఆ పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. గెలిచాక నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండరని, కేవలం ఎన్నికల టైంలోనే ప్రత్యక్షమవుతారనే అపవాదు ఆయనపై ఉందట. ఎంపీగా కొనసాగిన సమయంలోనూ చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయకపోవడం ఆయనకు మైనస్ అవుతుందనే వాదనలున్నాయి. పార్లమెంట్ పరిధిలో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉందట. అందులోనూ పాత బీజేపీ క్యాడర్ సీతారాం నాయక్కి పెద్దగా సహకరించే పరిస్థితి లేదట. నియోజకవర్గంలో ప్రచారానికి పేరున్న లీడర్ కూడా రావడం లేదని తెలుస్తోంది. కేవలం ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకున్న సీతారాం నాయక్ కేంద్ర పథకాలు, హిందుత్వ ఎజెండానే తనని గెలిపిస్తాయనే ఆశతో ప్రచారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి, ఇన్నాళ్లుగా వస్తున్న సెంటిమెంట్ని స్థానిక ఓటర్లు కొనసాగిస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.